పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు. హఠాత్తుగా అక్రమ నిర్మాణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఎలా కల్పించారు? జీహెచ్ఎంసీ అనుమతులను హైడ్రా తప్పుపడుతుందా? సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ఇప్పుడు అక్రమ నిర్మాణాలుగా చెబుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, కమ్యూనిటీ హాలు, చివరికి ఇంటి నెంబర్లను కూడా ఇచ్చిందని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీల ద్వారా పన్నులు తీసుకుంటూ హఠాత్తుగా అక్రమం అంటే పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలని నిలదీశారు. అప్పులు చేసి బ్యాంకు రుణాలు పొంది ఇదంతా బాగానే ఉంది. వీళ్ళందరికీ మద్దతుగా మీ భారతీయ జనతా పార్టీ ఇవాళ తేరుకున్నది. ఇవాళ ఒక లేఖ రాశారు. మరి మీ భారతీయ జనతా పార్టీ అక్కడ పోయి మూసీ దగ్గర వాళ్ళందరిని ఎందుకు అడ్డుకోలేదు? మీ కార్యకర్తలు లేరా? మీ నాయకులు లేరా? అక్కడ పోయి మీరు ప్రత్యక్షంగా ఆ నాయకులందరికీ, లేకపోతే అక్కడ ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ మీరు అండగా మీ పార్టీ ఎందుకు లేదు? ఇవాళ జిహెచ్ఎంసీలో మీకు పార్టీ లేదా? మీకు విభాగం లేదా? జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 48 మంది ఉన్నారు కదా. మరి మీ కార్పొరేటర్లందరూ కూడా ఇదంతా మీ జిహెచ్ఎంసీలో ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగు, స్పెషల్ మీటింగ్ ఒకటి పెట్టి, ఇగో ఇది జిహెచ్ఎంసీని అవమానించడమే, హైడ్రాను పెట్టి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లను అవమానపరచడమే, ఇక్కడ తీర్మానం చేయాలి, హైడ్రాకు లేవని జిహెచ్ఎంసీలో తీర్మానం పెట్టమని మీ బీజేపీ కార్పొరేటర్ల ద్వారా ఎందుకు తీర్మానం పెట్టిస్తలేరు? ఎందుకు ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఒకటి, సమావేశం ఏర్పాటు చేసి ఇగో ఇదంతా కూడా మేము వ్యతిరేకమైనటువంటి మాట ఎందుకు చెప్తలేరు? మీకు 40-45 మంది ఉన్నారు కదా, 5-6 మంది వెళ్ళిపోతే ఇవాళ మేల్కొన్నది భారతీయ జనతా పార్టీ. అసలు హైడ్రా పైన, ఈ నాలాల పైన కట్టినటువంటి వాళ్ళల్లో మీ భారతీయ జనతా పార్టీ విధానం ఏంది? మేము అధికారంలోకి వస్తామంటారు కదా, రేపు అధికారంలోకి వస్తే మళ్ళా వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడనే నిర్వాసితులను తీసుకొచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తారా? మీ పార్టీ విధానపరమైనటువంటి విధానం చెప్పండి, విధానపరమైనటువంటి నిర్ణయం చెప్పండి. ఇగో మా పార్టీ ఇట్లా తీర్మానం చేసింది, ఇది వీళ్ళు నిర్వాసితులు కాదు, లేకపోతే వీళ్ళు అక్రమదారులు కాదు, వీళ్ళను మేము తీసేయము, మేము రేపు అధికారంలోకి వస్తే వీళ్ళ ఇండ్లు మళ్ళీ వీళ్ళకే ఇస్తామనేటువంటి మాట స్పష్టంగా ప్రకటన చేస్తారా? ప్రభుత్వం ఇప్పుడు కూలిస్తే వద్దని చెప్తున్నటువంటి బీజేపీ దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏం చెప్తుంది? మీ పార్టీలో, మీ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టి మీ గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క తీసుకొచ్చి మీ పార్టీ యొక్క విషయాన్ని, విధానాన్ని ప్రజలకు తెలియజేయండి. రేపు పొద్దుగాల వీళ్ళ కోసం మేము పోరాడతామని చెప్పేసి ఒక ప్రక్రియను, లేకపోతే ఒక పోరాట విషయాన్ని మీరు ప్రజల ముందు పెట్టండి. ఒక ఎంపీనేమో వాళ్ళందరిది తప్పంటాడు, ఒక ఎంపీ ఏమో హైడ్రా చేసేది మంచిదంటాడు, ఒక ఎమ్మెల్యేనేమో ఇంకో రకంగా మాట్లాడతాడు, ఫ్లోర్ లీడర్ ఏమో ఇంకో రకంగా మాట్లాడతారు. పార్టీ విధానం ఏమిటి? భారతీయ జనతా పార్టీ విధానం ఏమిటి? హైడ్రా పైన, హైడ్రా కూలగొడుతుందా? చెరువుల కబ్జాల పైన బీజేపీ విధానం ఏమిటి? జిహెచ్ఎంసీలో ఈ మూసీ రివర్ ఫ్రంట్లో కట్టినటువంటి ఈ నాలాలలో కానీ, లేకపోతే కాల్వల్లో కానీ, గవర్నమెంట్ నాలాలపైన కట్టినటువంటి ఇండ్లను కూలగొట్టాలనా వద్దా? మొత్తం కేవలం ఇది ఒక్కటే కాదు, మొత్తం హైదరాబాద్కు సంబంధించినటువంటి దానిపైన బీజేపీ స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. వాళ్ళు కబ్జాదారులా కాదా? ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఆక్రమణ కాదా? ఒకవేళ వాళ్ళ ఆక్రమణ కాకపోతే మూసీకి సంబంధించి వరదలు వచ్చినప్పుడు ఆ ఇండ్లు మునిగిపోయేటప్పుడు వాళ్ళకు ప్రతిసారి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనా? రెండిటిపైన స్పష్టమైనటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రకటించాలి. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ కేంద్రంలో ఉన్నటువంటి పట్టణ శాఖ మంత్రి ఉంటారు కదా, వాళ్ళు మీ విధానం ఏంటో ఒకటి స్పష్టం చేయండి. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టే కావచ్చు, కానీ పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉంటుంది, వాళ్ళ నుంచి కూడా మీకు పైసలు వస్తాయి కదా, రాష్ట్రానికి పైసలు ఇస్తారు కదా. మీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ద్వారా ఒక వివరణ ఇప్పించండి, ఒక ప్రకటన చేయించండి. దీనిపైన ఈ నాలాలు కబ్జా అయినాయా కాలేదా? 20 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ ముందు కట్టిరా, 30 ఏళ్ళ ముందు కట్టిరా, ప్రభుత్వం ఇచ్చిందా లేదా? ఒకవేళ ప్రజలు అక్కడ ఉంటే వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కదా. రేపొద్దున వాళ్ళను వికెట్ చేసినా కూడా మనుషులకు కనీసమైనటువంటి వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ నాలాలు సక్రమంగా ఉండాలనా వద్దా? దీనిపైన కూడా చెప్పండి. వీళ్ళందరినీ వికెట్ చేయించడం అనేటువంటిది ప్రభుత్వానికి తప్పు. దీని విషయంలో భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ విధానం ఏమిటి? నాలాలు కబ్జా అయినటువంటి విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి విధానం ఏమిటి? ప్రత్యామ్నాయమైనటువంటి పరిష్కారం ఏమిటి? మొత్తం
ట్యాంక్ బండ్ కింద లేకపోతే మూసీ కింద, మూసీ ఉప కాలువలు నాలాలపైన ఎక్కడైనా సరే పాత బస్తీలో, కొత్త బస్తీలో, ఏ ఏరియాలైనా సరే జిహెచ్ఎంసీ లిమిట్స్లో, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నటువంటి నాలాలపైన కట్టినటువంటి అక్రమ కట్టడాలు, అది 20 ఏళ్ల కింద కట్టినా 30 ఏళ్ల కింద కట్టినా అక్రమమే. ఆ అక్రమం విషయంలో భారతీయ జనతా పార్టీ విధానం ఏంది? ఒకవేళ వెకేట్ చేయించకపోతే ఆ నాలా అట్లనే కబ్జాకు గురి కావాలన్నా, ఒకవేళ వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తే ప్రత్యామ్నాయ మార్గం మీరేం చెప్తారు? ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వండి, ఒక సూచన ఇవ్వండి. ఇగో మా బీజేపీ అయితే ఇట్లా చేస్తుంది, మేము అధికారంలోకి వచ్చినాక ఇట్లా చేస్తాము, మేము ఒక ప్రకటన చేయండి. అట్లా చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే 2023 ఎన్నికల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అన్నిటి మీద డిక్లరేషన్లు, మేము ప్రత్యామ్నాయంగా కేసీఆర్ సర్కార్కు ప్రత్యామ్నాయంగా ఈ విషయాలన్నీ చేస్తామని పోరాట పటిమతో చెప్పింది కాబట్టి కాంగ్రెస్ను ప్రజలు నమ్మారు. బీజేపీ ఎటు చెప్పలేకపోయింది కాబట్టి బీజేపీని ఎవరు నమ్మలేదు. ఇగో ఇదే విషయాన్ని మళ్ళా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఇటు కొంచెం కొద్దిసేపు, ఇటు కొంచెం, ఇక్కడ ప్రజల వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజలకు కాసేపు, లేదు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఇది విధానపరంగా ఇబ్బంది కాబట్టి ఇటు కాసేపు, 2 నాలుకల ధోరణి కాకుండా హైడ్రా విషయంలో, మూసీ నది సుందరీకరణ విషయంలో మీ ప్రభుత్వం, మీ రాష్ట్ర పార్టీ శాఖ యొక్క విధానము, అట్లనే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది.